మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. నేను మీ సంతోష్ జోషి. ఈరోజు మనం అందోల్ మండలం డాకూరు గ్రామ శివార్లో ఉన్న దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూగా వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాము. ఆ దేవస్థానం యొక్క చరిత్ర, స్థల పురాణం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ దేవాలయం యొక్క అర్చకులు అంటే వీళ్ళకు వంశపారపర్యంగా ఈ దేవాలయాన్ని వీళ్ళే చూసుకుంటున్నారు. దేవాలయం అర్చకులు బసవయ్య గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఈ దేవాలయం యొక్క స్థల పురాణము, విశిష్టతలు ఇంకా తెలుసుకుందాం. స్వామి నమస్తే. శ్రీ గురుభ్యో నమః. నా పేరు బసవయ్య స్వామి. అందోల్ మండల్ డాకూరు గ్రామానికి నివాసినిగా ఉండి ఈ చెన్నకేశ్వర స్వామి దేవాలయము తరతర పురాతనంగా చాలా క్రీస్తుపూర్వముగా ఈ స్థిరపడిన దేవాలయాన్ని వంశపరపరంగా ఇక్కడ అర్చకత్వం చేయిస్తున్నాను. ఇది చెన్నకేశ్వర స్వామి దేవాలయము చాలా భక్తులకు ఇంటి దేవుడు కూడా. ఆ విధంగా భక్తులు తరతరాలుగా వస్తారు. శ్రావణ మాసము కానీ, కార్తీక మాసము కానీ, శివరాత్రి సందర్భం లోపల చాలా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దీన్ని ఇటువంటి విశేషాన్ని మన డాకూరు గ్రామంలో ఉన్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. అందుకు ఈ విషయాన్ని కూడా తెలుసుకోవడానికి మన భక్తులు వచ్చారు. వారి విధంగా మేము సహకరిస్తున్నాం. దాని విశేషం మాకు ఒక విధంగా చెప్పగలరు. ఈ గుడి యొక్క స్థల పురాణం ఏంటి స్వామి? అంటే ఇది స్వయంభూగా వెలిసింది. స్వయంభూగా వెలిసింది. దాదాపు 200 సంవత్సరాలు పైననే ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు మనకు చెన్నకేశ్వర స్వామి విగ్రహం మనకి ఇక్కడ గుడిలో లేదు కదా స్వామి? మరి అది తరాలుగా ఉండే, దీనికి కొందరు చొరబడలు పడి తీసుకెళ్లారు. దానికి కూడా పిటిషన్ లోపల ఉంది. అది అనుగ్రహం వాళ్ళు చేస్తారని చేయలేదు. ఇంకా నడుస్తూ ఉంది కార్యక్రమం. దొంగతనం జరిగింది. ఇది ఇప్పుడు డాకూర్ ఊరు నుంచి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు అవుతుంది. 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఏంటంటే మనకు ఒక చిన్న చిట్టడవి అడవి లోపల ఉంటుంది. మరి ఇక్కడ భక్తులు వస్తుంటారు, చాలా భక్తులు వస్తుంటారు. ప్రతి సోమవారం కానీ, గురువారం కానీ, అమావాస్య పుణ్యానికి, కార్తీక మాసం, శ్రావణ మాసం కూడా చాలా భక్తులు ఉంటారు. చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంటే ఇక్కడిక్కడ వాళ్ళే వస్తుంటారా? ఇక్కడిక్కడ హైదరాబాద్ నుంచి వస్తుంటారు. ఇక్కడ ముసలాపూర్ చుట్టుపక్కల మొత్తం గ్రామానికి కూడా ఇంటి దేవుడు. చాలా మంది కూడా భక్తులకు ఇంటి దేవుడు. అలాంటి విశేషం జరుగుతుంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం అయితే చాలా ఎక్కువ వస్తుంటారు. ఇక్కడ రద్దీ బాగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయి? జాతర మహోత్సవాలు ఏ విధంగా? శివరాత్రికి మహోత్సవం జరుగుతుంది. అంత భక్తులు అనేది వస్తుంటారు. వారి రథోత్సవం జరుగుతుంటుంది. శివరాత్రికి మొత్తం అన్ని ఊర్ల నుంచి వస్తారు. ఇక్కడే ఒక పొద్దులు ఇచ్చి రాత్రి కూడా కొందరు నిద్ర చేస్తుంటారు. ఇది భక్తుల సహకారంతో ఇంత పైకి డెవలప్మెంట్ అవుతుంది. మొదలు ఏం లేకుండే, కాడి గుడి స్థానమే ఉండే. దీని విధంగా భక్తుల సహకారంతో జరిపిస్తున్నాం. ఇది ఇప్పుడు స్వయంభూగా వెలిసింది కదా. ఇది మీ వంశంలో ఎవరు చూశారు ఇక్కడ ఈ దేవుడు? ఇప్పటి వరకు మా తాతగారు చూశారు, వాళ్ళ తర్వాత తండ్రి చూశారు, ఇప్పుడు నేను చూస్తున్నాను. మీ తాత చూశారు? మీ తాత తర్వాత మీ నాన్నగారు చూశారు? మా మామగారు అంటే. అచ్చా, ఓకే. మీ మామగారు వాళ్ళ తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నాను. ఓకే. అంటే దాదాపు 200 పైన జరుగుతుంది. ఓకే. అంటే ఇక్కడ స్వయంభూగా అంటే ఏదైనా తువ్వకాలలో బయటపడిందా లేకపోతే? స్వయంభూ అంటే చాలా స్థిరానంగా మా తాత వారు కూడా చూడలే, అంతకంటే ముందు కూడా నడుస్తుంది ఇదే విధంగా. అంటే 200 సంవత్సరాలు పైననే ఉంటుంది. తాతగారు కూడా చూడలే, అదే విధంగా నడుస్తుంది అంతే. ఓకే.
ఓం గిరవరారదవడగవేనాకారజన్మకమూర్తికేనా కన్నకేతురస్వామికేనా ధూపదీవార ఐదవందోవారకటకురే నీలాకంఠకేనా దత్తపరలకరూపకేనా కరపురాదవడగ సోమదేకరచంద్రదేకరదే గండామూర్తికేనాద్రే మనులే కాకనేనా కరపురాదవడగ కరపురారదవడగవేనాకారజన్మకమూర్తికేనా కన్నకేతురస్వామికేనా ధూపదేవ హిరణ్యమాత్రోతపూర్వాం సర్వమంగళమాంగళ్యే శ్వేతర్భాతసారగే శరణ్యే త్ర్యంబకే దేమే గౌరినారాజనే నమస్తే కరపూరగౌరం గిరణావతారం సంసారధారం దదా వసంతం పూర్వవస్వహం పరపూరదేవతాభ్యో నమః కర్పూరదీపానందనీరాజనం కరిష్యామి సర్వార్థమంత్రపుష్పాచరణం సమర్పయామి. నాగేంద్రయ్య స్వామి పుట్ట ఉంటుంది. అది కూడా గుడి కంటే ముందు నుంచి కూడా చాలా రోజుల నుంచి ఉంది. అదేవిధంగా అది ఇక్కడ ఏం లేకుండే ఇక్కడ మన ధర్మసత్రం అంటే పడిపోతే ఈ రేకుల షెడ్డు భక్తులు వేయించారు. దీనికి ఈ విధంగా చూసుకుంటూ నడుస్తూ ఉంది. ఇక్కడ గుండము ఉంటుంది, కాకపోతే చెట్లు చెదలు లేవడం వలన చాలా ఇబ్బందికరంగా అయింది. ప్రతి వారు కూడా అక్కడ స్నానాలు చేసేవారు. చేసిన వారికి ఎన్నో కోరికలు కూడా నెరవేరాయి. వాళ్ళు అదేవిధంగా ప్రతి సంవత్సరం కాకుండా నెల లోపల కూడా వచ్చి చూసుకునే వారు ఉన్నారు. ఇక్కడ సదుపాయం లేక చాలా ఇబ్బందికరంగా ఈ చెట్లు లేచాయి. సత్రాలు ఇక్కడ వంటశాలలు చేసుకోవడానికి, ఉండడానికి సదుపాయము, భోజనాలు చేసుకోవడానికి ఈ సత్రాల లోపల కూడా భక్తుల సహకారంతోనే కట్టించడం జరిగింది. దీనికి ఇక్కడ ఒక సైడ్లో వంట చేసుకుంటారు, ఒక సైడ్లో కూర్చొని భోజనాలు చేయిస్తుంటారు. చూశారు కదా, ఇది డాకూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన చెన్నకేశ్వర స్వామి దేవాలయం యొక్క చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షిత. ధన్యవాదాలు.